హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను నేను. దాంట్లో ఇట్లాగా జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్కి వెళ్తున్నానని. మా వర్క్ అయితే ఇదైతే అస్సలు కాదు. కాకపోతే ఏంటంటే నేను ఈ వర్క్ కూడా ట్రైనింగ్ అనేది నేర్చుకుంటున్నాను అనమాట. మీకు ఈ వర్క్ గురించి కానీ లేదంటే ఇంకా ఈ జూట్ బ్యాగ్స్ గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే కావాలి అని అనుకుంటే విన్నీ జూట్ ఇంపోరియం అనేసి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి. యూట్యూబ్లో మేడం గారి ఛానల్ వస్తుంది. ఏ టు జెడ్ కంప్లీట్ వివరాలు అయితే మీకు ఆ ఛానల్ అయితే ఉంటాయి. నేను చేసే వర్క్ ఇదనమాట, స్క్రీన్ వర్క్. నేను ఇక్కడ వీళ్ళకి ప్రింటింగ్ వేసిస్తున్నాను. మళ్ళీ అదే కాకుండా వీళ్ళ దగ్గర నేను జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసేది నేర్చుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఆఫీస్లో వీడియోస్ అయితే తీయొద్దు అని మేడం గారు చెప్పారు. అందుకే నేను మేడంకి చెప్పకముందు తీసిన వీడియో అనమాట ఇది. అందుకని ఈ ఒక్క వీడియో మాత్రమే నేను పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే తర్వాత మేడంకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నన్ను వీడియో తీయొద్దు అన్నారనమాట. అందుకని వీడియోస్ అయితే నేను ఇంకేం తీయలేదు. మేము ఈ బ్యాగ్ స్టిచ్చింగ్ చేసేదైతే ఇలా ఉంటుంది. కంప్లీట్గా వర్క్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఇలాంటి జూట్ బ్యాగ్స్ కావాలనుకున్నా కూడా మీరు మేడం ఛానల్కి వెళ్ళి మేడంని సంప్రదించి మీకు బ్యాగ్స్ కావాలనుకున్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నా మీరు మేడం గారితో డైరెక్ట్గా మాట్లాడేయవచ్చు. ఎందుకంటే మేడం గారు ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తారనమాట. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అయితే చేంజ్ అయ్యిందనమాట. అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. ఎందుకంటే నేను చాలా ప్రయాసపడుతున్నాను. అది దేవునికే తెలుసు ఎంతవరకు ప్రయాసపడుతున్నాను అనేది. కష్టపడిన వాళ్ళకి ఎప్పటికైనా దేవుడు ఫలితం ఇస్తాడు అని అంటూ ఉంటారు. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ లేకుండా మాత్రం నాకు ఏది ముందుకు నేను వెళ్ళలేను. అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మామూలుగా మా వర్క్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ ఆపరేటర్ అనమాట నేను. అదే కాకుండా నేను ఈ వర్క్ కూడా ట్రైనింగ్ అనేది నేర్చుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్లో ఏదైనా సరే ఒక పని అనేది నేర్చుకుని ఉంటే అది ఎప్పటికైనా మనకి ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ వర్క్ కూడా నేర్చుకుంటున్నాను అనమాట. నేనైతే చిన్న చిన్న పనులు వాళ్ళు ఫస్ట్ టైం అయితే చెప్పేశారు నాకు. ఇప్పుడు నేను స్టిచ్ చేసింది ఏంటి అంటే జిప్ పట్టి కుట్టేది నేర్పించారు వాళ్ళు నాకు. జిప్ పట్టి అనేది ఇలా స్టిచ్ చేయాలి. ఇది వరకు ఇలా నేర్చుకున్నాను. ఇంకా కంప్లీట్గా బ్యాగ్ అయితే కుట్టడం అనేది నేను ఇంకా ట్రైనింగ్ అయితే అవ్వలేదు. నేమ్ ప్రింటింగ్ వేసిన బ్యాగు అక్కడ ఉన్న వాళ్ళు కుట్టిన బ్యాగ్ అయితే ఇదనమాట. కంప్లీట్గా మనకి బ్యాగ్ అనేది ఎలా రెడీ అయిపోతుంది. నేను నేర్చుకున్న తర్వాత కూడా బ్యాగ్ అనేది ఇలా కుట్టేస్తానమాట. చిన్న చిన్న శాంపిల్స్ బ్యాగులు అయితే కుట్టున్నాను. ఆ ఫొటోస్ పెడతాను నేను. ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను కుట్టిన చిన్న చిన్న బ్యాగ్స్ అనమాట ఇవైతే. శాంపిల్స్కి కుట్టాను నేను చిన్న బ్యాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.